ప్రేమ స్వరూపిణి జననీ మా శరణ నమోస్తుతే సాయి మా శరణ నమోస్తుతే సాయి మా ప్రేమ స్వరూపిణి జననీ మా जगदम्बे कृपा करी साई माँ जगदम्बे कृपा करी साई माँ करुणामयी जननी साई करुणामयी जननी साई त्रिभुवन पालिनी साई त्रिभुवन पालिनी साई शरण नमोस्तुते साई शरण नमोस्तुते साई प्रेम स्वरूपिणि जननी ఇలాంటి ప్రేమ కావాల. భక్తి చేయడం ప్రేమ కావాల. లైఫ్లో ప్రేమ లేకుండా పోతే ఎవరు మనం చూసేది లేదు. తని ఐలాండ్ వేళ మనం ఉంటూ ఉంటాము. ఎవరైనా వస్తారా?
కలుస్తారా? మాట్లాడతారా? లే. ప్రేమ లేకుండా పోతే ఎవరు వచ్చేయలేదు. కానీ భగవంతుడి శ్రీచరణాలు మనం ప్రేమ పెట్టుకుంటే వీళ్ళు ఎవరిమే వద్దు. ఏది కలుగుతుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే నువ్వు వస్తున్నారా ఎదురే చూడవద్దు. అందరూ వస్తారు, వాళ్ళు వస్తారు, నీకు తెలియదు. వాళ్ళు కలుస్తారు, నీకు అర్థమయ్యేది లేదు. నీ చింతలో ఈ ప్రేమం ఎక్కడ పెట్టేవో? భగవంతుడి శ్రీచరణాల పెట్టేవో. ఏమైనా అవశ్యానికి మాట్లాడాలి. అవశ్యంతో బంధువులు, బాంధవ్యం అంతమే అవశ్యానికి ఏర్పడింది. జ్ఞానం కలిగితే ఇది ఒకటమే వద్దు మనకు. ఆ శ్రీచరణం ఒకటి ఎప్పుడూ కలుగుతూ ఉంటే మన శాంతి వస్తుంది. ఇంట్లో వైబ్రేషన్స్ ఉంటాయి. వేరే ఏం వద్దండి, శాంతి కలుగుతుంది. శాంతి కలగల అని ఏమేమంతమో చేస్తున్నాము. హోమాలు, జపాలు, చింతన మాత్రం లేదు, అంత నడుస్తుంది. పూజలు, ఏంటి పూజలు? మా ఇంట్లో సంవత్సరం పూజలంతా కదండి. సరే, మా ఇంట్లో పండగలంటే ఎంత ఖర్చు చేస్తామో, రైట్? అంత అవుతున్నాయి. కానీ మన మందిరమే మనసు లోపల ఒక గుడి కట్టేవు కదా, ఆ గుడిలో ఎవరైనా ఉన్నారా? లేదు. ఆ మన మనసులో గుడి కట్టి మనసులో శ్రీవారిని పూర్ణంగా ఆహ్వానించి ఆయనకు పూజలు పెట్టి అప్పుడు కలుగుతుంది నెమ్మది, అప్పుడు కలుగుతుంది జ్ఞానం. ఆ జ్ఞానం కలగవాలంటే ఇలాంటి గురువులు కావు. ఈ స్మరణ ఉంటూ ఉంటే, గురు స్మరణం ఉంటే గురు పిలుచుకొని పోతారు. దారి నీకు గుర్తవుతుందా లేదా? పర్వాలేదండి. ఆయన ఏమైంది? గురు దారి చూపిస్తాడు. గురువు చూపించేది ఎవరో? గురు దారి అంతా చూపిస్తారు. కానీ గురువుని ఎవరు చూపిస్తారో? గురువుని చూపించే వాళ్ళు సత్సంగాల ఉండేవాళ్ళు. సత్సంగం కలిగితే గురు అనే ఒక పరబ్రహ్మంతో నువ్వు ఐక్యం అవుతావు. గురువు ఉంటే ప్రేమం వస్తుంది. ప్రేమం ఉంటే భగవంతుడి దర్శనం అవుతుంది. సో అందరికీ జ్ఞానం కలగవల. అదే మన ప్రార్థన. నేను భాగ్యలక్ష్మీ వరమహాలక్ష్మి పూజలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు coming Friday. Very good. Yeah,